హాఫ్ మీటర్ క్లాత్తో షార్ట్ కుర్తా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. 2 to 3 ఇయర్స్కి వస్తుందండి. మనము మెజర్మెంట్ ప్రకారం అయితే ఏ సైజ్ వరకైనా తీసుకోవచ్చు. సో చూడండి, మన ఛానల్లో కుర్తా వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. సో అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. దీనికోసం వచ్చేసి హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాం కదా, ఇలాగా చూడండి, ఇలాగ 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. దీన్ని ఇలాగా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయండి. 7.5 విడ్త్ వచ్చేటట్టు, పిల్లలు ఒకటే సైజే ఉంటుందండి ఎవరికైనా కానీ. సో ఇలాగ 7.5 విడ్త్ వచ్చేటట్టు ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. సో తక్కువ ఫ్యాబ్రిక్లోనే చూపిస్తున్నాను. సో చూడండి, సో కింద వచ్చేసి మనం ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఇలాగా మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 15.5 ప్లస్ 15 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఇలాగ మార్క్ చేసుకోవాలన్నమాట, స్ట్రైట్గా లైన్. సారీ, షోల్డర్ వచ్చేసి 5.5, అలాగే ఆర్మ్ హోల్ లెంత్ 5 ఇంచెస్. పైన షోల్డర్ ఎంత అయితే పెట్టింటామో దాన్ని మనం ఇలాగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇలాగ రౌండ్ ఇవ్వాలి, ఆర్మ్ హోల్ రౌండ్. చెస్ట్ వచ్చేసి 20 అండి. 20ని మనం బై 4 చేసుకుంటే 5 ఇంచెస్ వస్తుంది కదా. సో ప్లస్ 1 ఇంచ్ లూజింగ్ క్యాచ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా లూజ్ ఉండేటట్టు చూసుకోండి. మనకి కుర్తా మనకి కాటన్ కాబట్టి పిల్లలకి ఆర్మ్ హోల్ 11 ఇంచెస్ పెట్టాను, హాఫ్ 5.5. ఇక్కడ కట్స్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ కానీ 12 ఇంచెస్ ఆ మధ్యలో పెట్టేసుకోండి, ఓకేనా. ఇలాగ నేను 11.5 పెట్టాను. ఇక్కడ పైన చెస్ట్ విడ్త్ ఎంతైతే పెట్టింటామో ఇక్కడ కూడా అంతే పెట్టేయండి. పిల్లలకి ఎవరికైనా సేమ్ ఉంటాయన్నమాట, చెస్ట్ హిప్ అదంతా ఏమి తేడా ఉండవు. సో ఇక్కడ మనకి సెంటర్ నడుము దగ్గర హాఫ్ ఇంచ్ షేప్ వచ్చేటట్టు తీసుకోవాలి. ఇక్కడ కింద కూడా సేమ్ ఇలాగే స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఫోల్డింగ్కి ఇలాగా మార్క్ చేసి ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి కాలర్ నెక్కి చెస్ట్ బై 10 అయినా తీసుకోవచ్చు, లేదా 12 అయినా తీసుకోవచ్చు. కొద్దిగా మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట చెస్ట్ బై 12 తీసుకుంటే. ఇది చిన్న సైజ్ వారికైనా పెద్దవాళ్ళకైనా ఏ సైజ్ వారికైనా కానీ ఇలాగే తీసుకోవాలి. నేను 2 ఇంచెస్ పెడుతున్నాను, ఓకేనా. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 2.5 మార్క్ చేశాను అనమాట. ఇలాగ రౌండ్ ఇవ్వాలి. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి తీస్తున్నానండి. సో మనం బ్యాక్ షోల్డర్ ఒక లెంత్ పెంచాలి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ షోల్డర్ రౌండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా కిందికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ రౌండ్ తీసాం కదా, ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనము పైకి ఇలాగ లెంత్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మనము బ్యాక్కి వస్తుంది అనమాట, ఫ్రంట్ కట్ చేస్తాము. మీరు సపరేట్ తీసుకుంటే అలాగ బ్యాక్ పెంచుకోవచ్చు. నేను ఒకటేసారి తీస్తున్నాను కాబట్టి ఇలాగ మార్క్ చేసి ఫ్రంట్ తీసినప్పుడు మనం ఆర్మ్ హోల్ ఎలాగైతే తీస్తామో అలాగ ఫ్రంట్కి తగ్గిస్తాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నెక్ కట్ చేసి పైన షోల్డర్ కట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ కూడా ఇలాగ షేప్ తీసి కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనము ఫుల్ షోల్డర్ పెట్టుకున్నాము కదా. సో ఇక్కడ కూడా అంతే అండి. నెక్ విడ్త్ ఎంతైతే పెట్టామో 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మనము కిందికి నెక్ డౌన్ తీసి ఇలాగ రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ షోల్డర్ డౌన్ ఒక హాఫ్ ఇంచ్ ఇలాగ కట్ చేసేయాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిన దాంట్లో మనకి ఫ్రంట్ స్లిట్ స్టిచ్ చేయడానికి అలాగే హ్యాండ్స్కి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలాగ ఫోల్డ్ చేయాలి. సో మనకి ఇలా ప్రింటింగ్ కానీ ప్లెయిన్ ఉండేవి మనకి అడ్జస్ట్ అవుతాయండి. ప్రింటింగ్స్ మనకి ఫ్లవర్స్ నిలువుగా ఏవైనా బొమ్మలు ఉంటాయి కదా, అవి చూసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇలాగ హాఫ్కి ఫోల్డ్ చేశాను అనమాట. 22 ఉంది లెంత్ మొత్తం. సో ఇలా హాఫ్కి ఫోల్డ్ చేస్తే 11 ఇంచెస్ వచ్చింది. మనకి హ్యాండ్స్ లెంత్ చూడండి ఇలాగా దగ్గర 11 ఇంచెస్ వస్తుంది. మనకి ఫోల్డింగ్ చేసిన తర్వాత 9.5 10 అలా వస్తుంది అనమాట. మనకి సరిపోతుంది, చిన్న పిల్లలు కాబట్టి మనకి ఆ మాత్రం హ్యాండ్స్ లెంత్ సరిపోతుంది అనమాట. ఇక్కడ మనము ఆర్మ్ హోల్ డౌన్ ఎప్పుడు చెప్పినట్లే చెస్ట్ బై 10 తీసుకోవాలి ఎవరికైనా కానీ, ఏ సైజ్ వారికైనా కానీ. ఒక 30 వచ్చింది అనుకోండి 3 పెట్టండి. 20 కదా మనకి, చెస్ట్ బై 10 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ 5.5 అన్నాం కదా, ఇలాగ క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని ఇలాగ షేప్ ఇవ్వాలన్నమాట. అలాగే హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 3.5 సరిపోతుంది మనకి పిల్లలకి. ఒక 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా ఇలాగా మార్క్ చేసుకోవాలన్నమాట, మనం ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకొని. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే వదిలింటామో ఇక్కడ కూడా అంతే వదిలేసుకొని ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సెంటర్ ఇలాగా చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మెయిన్ మనకి కరెక్ట్గా జాయింట్ వచ్చే చోటు కూడా, మన స్టిచ్చింగ్ వచ్చే చోటు కూడా ఇప్పుడు ఆ రెండింటిని సెంటర్కి స్టిచ్ పడే దగ్గర ఇలాగ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలాగే వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలన్నమాట. ఎస్ షేప్లో ఇలాగా కరెక్ట్గా ఇలా లో తీసి కట్ చేసుకోవాలి.
ఇలాగైతే ఫ్రంట్ మనం మార్కింగ్ వేసుకోవాలి మనకి మిస్టేక్ రాకోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో మనకి చిన్న పిల్లలకు కదా, సో ఇక్కడ కాలర్ వచ్చేసింది, ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి స్లిట్ వచ్చేసాయి. ఈ స్లిట్ లెంత్ ఎంత పెట్టుకోవాలంటే మనం చెస్ట్ విడ్త్ ఎంత అయితే పెట్టుకుంటామో, సపోజ్ 5 కదా, +1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్ ఆ లెంత్కి ఇలాగ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్ ఎవరికైనా ఇలాగే స్లిట్ లెంత్ నేను మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నాను కాబట్టి ఏ సైజ్ వరకైనా ఇలాగే కటింగ్ చేసుకోవాలండి. మీరు కరెక్ట్గా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వింటే అర్థమవుతుంది. ఇలాగే ఇంకొక కుర్తా కూడా ఇలా కట్ చేశాను అనమాట. ఓకేనా, మెజర్మెంట్ ఇప్పుడు సపోజ్ చెస్ట్ చెప్పాను కదా 20, మీరు 30 చెస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇలాగ ఏ ఏజ్ వరకైనా ఏ సైజ్ వరకైనా ఇలా చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. సో ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం కదా కరెక్ట్ ఇక్కడికి, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి, సో ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా వీ షేప్లో ఇలాగా ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, ఇంతకుముందు వీడియోలో కూడా, అంటే మనకి ఇక్కడ స్లిట్ పెట్టుకోవడానికి ఇక్కడ 1/2 ఇంచ్కి, సో ఇక్కడ కూడా సేమ్ 1/2 ఇంచ్కి ఇలాగా వీ షేప్లో, వీ షేప్ అనమాట. మనకి కింద నుంచి వీ షేప్ వస్తుంది. ఇలాగ కట్ చేసుకోవాలి. చిన్నగా స్లిట్ పెట్టుకోండి. సో ఇలాగ వీ షేప్లో ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2.5 ఫీట్తో మనం ఇలాగ స్ట్రిప్స్ తీసుకోవాలి. సో 8 ఇంచెస్ లెంత్ ఉండేటట్టు చూసుకొని ఇలా స్ట్రిప్స్ తీసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ కొద్దిగా ఒక ఇక్కడ వరకన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి. సో ఇలా తీసుకొని ఇప్పుడు మనము ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, సో ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకొని సో ఈ పీస్ని ఇలా తీసుకొని మనము ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి ఈ ఖర్చు దగ్గర మనము ఇలాగ దీని మీద ఇలా పెట్టేసి, సో దీనికి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా నీట్గా దాని మీదనే కుట్టు వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడికి వస్తాను ఏం చేయండి, ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఇలాగ రివర్స్ చేసుకోవాలి. సో ఇలా రివర్స్ చేసుకొని ఇది మార్కింగ్ ఉల్టా సీదా అనేం కనిపించదండి, సో అందుకే నేను ఇలా మార్కింగ్ వేసుకున్నాను. మనకేం వెళ్ళిపోతుంది. మీరు ఉల్టా సీదా అనేది చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనము కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి రాంగ్ సైడ్, కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా ఇక్కడ వరకు వస్తానే మనము రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది పైకి మనకి, సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ 1/2 ఇంచ్ ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా అనండి. సో ఇప్పుడు దీన్ని ఇలా 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి ఇలాగ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సపరేట్గా ఇలాగ స్టిచ్ చేసుకోండి. ఇలాగా సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి కిందికి వెళ్ళిపోయింది మనకి, ఇంకొకటి ఇలా పైకి వచ్చింది. రాని వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా, మనకి రాదు అనేవాళ్ళు దీన్ని వచ్చేసి ఇలాగ ఫోల్డ్ చేసి ఇలాగ స్టిచ్ చేసుకోండి. మనకి వస్తుంది అనేవాళ్ళు ఈ సెంటర్కి ఇలాగ ఒక మార్కింగ్ వేసుకోండి. మనకి సెంటర్ ఉంటుంది కదా, రెండింటికి మనకి సెంటర్ మార్కింగ్ వేసుకోండి. 7 ఇంచెస్ ఇక్కడ ఇలా ఫోల్డ్ సెంటర్కి ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని 1 కార్నర్ ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ తర్వాత ఇక్కడికి మనం స్లిట్ ఎక్కడ వైర్కి అయితే పెట్టుదాం అనుకుంటున్నాము, ఈ కింద అనేది కూడా మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ లేకుండా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఈ కింద కూడా స్లిట్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని మనము ఇక్కడ వరకు ఉన్నది కొద్దిగా ఇక్కడ కరెక్ట్ ఉండేదానికన్నా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ పైకి మనం ఇక్కడ నుంచి రఫ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎలా ఫోల్డ్ చేయాలంటే ఇలాగా సమోసా టైప్ ఇలాగ ఫోల్డ్ చేయండి ఫస్ట్ ఒకటి, తర్వాత సేమ్ ఇది ఎలా ఫోల్డ్ చేసామో అది కూడా ఇలాగా ఫోల్డ్ చేస్తే మనకి సేమ్ షర్ట్కి ఎలా వస్తుంది రెడీమేడ్ స్టైల్లో మనకి ఇలాగా షేప్ నీట్గా వస్తుంది అనమాట. చూసారా, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలాగా హాఫ్కి ఇలాగైనా ఇలాగ సమోసా టైప్ ఇలా ఫోల్డ్ చేయండి క్రాస్గా, మళ్ళీ సేమ్ ఇలాగే క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసి ఈ సెంటర్కి వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలా రఫ్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకుందాం.
బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకి ఎక్కడ కనిపించకుండా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి, నీట్గా రావాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ ఇలా జాయిన్ చేసుకుందాం. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుందాం. సో ఇలా వస్తుంది మనకి. సో ఇప్పుడు రౌండ్ కొలుచుకోవాలి ఎంత ఉందనేది. సో ఈ రెండు సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా కొలుచుకుందాం ఎంత ఉంది. సాగదీయకండి ఎక్కడ, మామూలుగా నార్మల్గా ఇలా లూజ్ పట్టుకొని తీసుకోండి. సో 14 ఇంచెస్ ఉంది. సో ఇలా కూడా చూసుకుందాం 14 ఇంచెస్ ఉందో లేదో. సో 14 ఇంచెస్ అంటే మనం పేపర్ స్ట్రిప్ని ఇలాగ డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. సో స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసుకోవాలి. సో ఇలా స్ట్రైట్గా. సో డబల్ ఫోల్డింగ్ మీద 14 ఇంచెస్ని బై 2 చేసుకుంటే మనకి 7 ఇంచెస్ వచ్చింది కదా. సో 7 ఇంచెస్ని ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. సో పేపర్ స్ట్రిప్ అయితే మనకి ఎంతైతే వచ్చిందో అంతే మార్కింగ్ వేసుకోవాలి. నేను కాలర్ నెక్ వీడియోస్ కూడా చేశానండి, మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మనకి డైరెక్ట్ క్లాత్ తీసుకుంటే ఖర్చుకు కూడా యాడ్ చేసుకోండి. 7 ఇంచెస్ ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ ఇలాగ మనము రౌండ్ షేప్ ఇలా తీసుకోవాలి. సో 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఇలా మార్కింగ్ వేసుకోండి. లేదంటే ఇలాగ మనం ఆర్మ్ హోల్ షేప్ ఎలా తీసుకుంటామో అలాగ జస్ట్ ఇలాగా రౌండ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము 7 ఇంచెస్ని ఇంకొకసారి ఇలాగా కౌంట్ చేసుకోవాలి. సో 6, 7 ఆ 7 ఇంచెస్ని ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి. తర్వాత మనకి మీరు డైరెక్ట్ క్లాత్ తీసుకుంటే 1.5 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ అలా తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి పేపర్ స్ట్రిప్ తీసుకుంటున్నాను కదా, మళ్ళీ మనం క్లాత్ ఖర్చుకు తీసుకుంటాం కాబట్టి ఒక 3/4 ఇంచ్ అలా తీసుకుంటున్నాను. సో 3/4 ఇంచ్ ఇలాగా మార్కింగ్ వేసుకోండి. మొత్తం 1 ఇంచ్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకోండి. మీరు 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ వేసాం కదా 7 ఇంచెస్, ఆ 7 ఇంచెస్కి ఇక్కడ మనము జస్ట్ ఇలాగా 1/2 ఇంచ్ ఇలాగా షేప్ తీసుకోండి. సో ఇలా షేప్ తీసుకొని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. సో ఇలా తీసుకున్న తర్వాత టవల్ మీద ఇలా వస్తుంది. సో ఇలా ఒక లోపలికి వచ్చేసి లైనింగ్ తీసుకున్నాను కాటన్. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వన్ సైడ్ ఒక స్టిచ్ వేసుకున్నాను. సో ఇలాగా ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ఇలా పెట్టేసి, సో మనం కింద కొలుచుకుంటాం కాబట్టి ఇలాగా 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని మనం దీన్ని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ స్టిచ్ చేసుకోవాలి చుట్టూ. చిన్నగా స్లిట్ పెట్టుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ పెట్టి మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి చుట్టూ, తర్వాత లోపలికి ఇలా అనేసి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం దీన్ని స్టిచ్ చేసుకుందాం. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం. ఇలా కంప్లీట్ అయిన తర్వాత సో ఇప్పుడు ఇది లోపలికి వెళ్తుంది మనకి లైనింగ్. లోపలికి వెళ్ళేదే ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకున్నామంటే లోపలికి వెళ్తుంది. సో ఇది మనకి బయటకు వస్తుంది. సో ఇలాగా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా లోపలికి ఇలా సర్దుకొని ఇలాగ దీని మీద స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో దీని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ షోల్డర్ దగ్గర మనము కొద్దిగా పట్టేసినట్టు ఉండకుండా జస్ట్ ఇలా చిన్నగా ఇలా కొద్దిగా ఖర్చు ఇలా పెట్టుకోండి. ఇలాగా
ఇలా పెట్టుకుంటే మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది, షోల్డర్ పట్టేసినట్టు ఉండదు అనమాట. సో కాలర్ కానీ ఎప్పుడు ఫుల్ది కాలర్ స్టిచ్ చేసినప్పుడు అలాగే దీని చుట్టూ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలాగా. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఫస్ట్ ఇలాగా ఫ్రంట్ అని ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ వేసుకున్నవి రెండు వన్ సైడ్కి వచ్చేటట్టు చూసుకోండి. ఫస్ట్ మనం ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా డబల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ రెండు లోపలికి ఇలా వెళ్ళేటట్టు చూసుకోవాలి. రెండు వన్ సైడ్ వచ్చేటట్టు ఇలా చూసుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ కదా, సో ఇది ఫ్రంట్. సో సెంటర్ నుంచి మనం సెంటర్ ఖర్చు పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర, పాయింట్ టు పాయింట్ వచ్చేటట్టు చూసుకొని ఇలాగా ఫ్రంట్కి బ్యాక్కి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే డబల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ విడ్త్ మనం ఎంతైతే పెట్టామో 7 కదా, 3.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ 11 కదా, ఒక 5.5కి ఇలాగా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఖర్చు పెట్టాం కదా కటింగ్ చేసేటప్పుడు చూడండి, సైడ్ స్లిట్ కోసము ఇక్కడికి 1 ఇంచ్ ఇలాగా మార్క్ చేసుకోవాలి. అక్కడ వరకే మనము ఇలాగ స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా కర్వ్ లాగా ఇలా తీయాలన్నమాట. సో ఇలా తీసి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనము ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలండి స్టార్టింగ్లో, దేనికైనా బ్లౌజ్కైనా డ్రెస్కైనా దేనికైనా కానీ. సో ఇలాగా మనం ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టింటాం కదా, కట్ చేసి ఉంటాం కదా, ఇక్కడికి కరెక్ట్గా స్టాప్ చేయాలి. అక్కడ కూడా డబల్ స్టిచ్ వేయాలన్నమాట. ఇలా రఫ్ చేసుకొని ఇప్పుడు దీనికి ఆనుకొని ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. మనకి పిల్లలకి ఎప్పుడైనా పెరిగే పిల్లలు కదా, మనము తీసి అంతవరకు ఉండదని, సమ్మర్లో పిల్లలు చినిగిపోతాయి. సో అంతవరకు నేను చెప్తున్నాను. ఇలాగా దేనికైనా ఫుట్ అంత గ్యాప్తో అయిపోయిందండి. ఇప్పుడు మనము సైడ్ స్లిట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. డ్రెస్కైనా దేనికైనా మనకి కొంతమందికి సరిగా రావు కదా, చూడండి ఇలాగా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. పెద్ద మనం లాంగ్ డ్రెస్కైనా ఇలాగే హాఫ్ ఇంచ్ మనం ఎంతైతే ఖర్చుకు పెట్టింటామో అంత డబల్ ఫోల్డ్ ఇలా చేస్తామంటే నీట్గా వస్తుంది. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఈ క్లాత్ కింద అనేది మనకి దాని కింద పడుకోకుండా క్లాత్ పక్కకు తీసుకోండి, లేదంటే దాని కింద పడుతుంది. మనం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలాగ మార్క్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి చూడండి, జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇలాగ అడ్డం తిప్పాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలాగ కింద నుంచి ఫోల్డ్ చేసుకోండి. పైన అయితే మనకి ఫుట్ దగ్గర రాదు సరిగా, కింద నుంచి ఫోల్డ్ చేశారంటే మీకు అక్కడ కరెక్ట్గా వస్తుంది అనమాట ఫోల్డింగ్ చేసుకోవడానికి. అప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. మీరు పైన నుంచే చేశారనుకోండి మనకి చేయి అడ్డమయ్యి సరిగా రాదు. తర్వాత కింద కూడా డైరెక్ట్ ఇలాగే ఫోల్డ్ చేస్తున్నాను నేను. సో ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు డైరెక్ట్ కింద కూడా ఇలాగే ఫోల్డ్ చేస్తున్నాను. తర్వాత ఇటు సైడ్ స్లిట్ కూడా ఇప్పుడు మనము చూడండి, మీకు ఎండింగ్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసి ఆ పక్క స్లిట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే ఇటు సైడ్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.